నమస్తే ఈ రోజు మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిచంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం. ఓకే సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే జనరల్గా జనాలు జాబ్ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, డిప్రెషన్కి గురవుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అనుకోవచ్చు? డిప్రెషన్ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అండి. అది అంటే WHO ప్రకారం ద మోస్ట్ కామన్ మెంటల్ డిజార్డర్, అది మానసిక రుగ్మతలలో మోస్ట్ కామన్. దానికి అంటే సైకలాజికల్ బేసిస్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ బేసిస్ ఉంటుంది, జెనెటిక్ బేసిస్ ఉంటుంది, బయాలజికల్ బేసిస్ ఉంటుంది. సో డిప్రెషన్ అనేది మనం వాడకంలోనైతే చాలా ఈజీగా ఫ్రీగా వాడేస్తాం. మరి వాడు డిప్రెస్డ్ ఉన్నాడను, ఏదో లో మూడ్లు ఉన్నప్పుడు డిప్రెస్డ్ ఉన్నాడను. కానీ డెఫినేషన్ ప్రకారం కనీసం ఒక 2 వారాలు లో మూడ్, ఎనర్జీ తగ్గడము, నిద్ర, ఆహారము వీటిని డిస్టర్బ్ కావడము, ఇవన్నీ ఒక ప్రాపర్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తే అది డిప్రెసివ్ డిజార్డర్ లాగా డయాగ్నోస్ చేస్తాం. సో దీనికి లైక్ కాజెస్ క్యాన్ బి సెవరల్. అది ఇమ్మీడియట్ కాజెస్ కావచ్చు, మేజర్ లాస్, పర్సనల్ లాస్ కావచ్చు, అది ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ కానీ, డెత్ ఇన్ ద ఫ్యామిలీ కానీ, రకరకాల కారణాలు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిప్రెషన్, ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికన్నా మానసిక రుగ్మత ఉంటే కూడా నెక్స్ట్ జనరేషన్కి అది క్యారీ అయ్యే రిస్క్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ డిప్రెషన్ ఒక్క మంచి విషయం ఏంటి అంటే లేట్లీ అట్లీస్ట్ ఒక లాస్ట్ 10 yearsలో దీని గురించి మాట్లాడడం ఎక్కువైంది. సో పీపుల్ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ, న్యూస్ ఆర్టికల్స్ కానీ, సెలబ్రిటీస్ కూడా డిప్రెషన్ అనే అంటే ఇదేదో దీన్ని మాట్లాడొద్దు, ఇదేదో నేను పెట్టుకోవాలి, మనమే సఫర్ కావాలి, ఎవరికి చెప్తే ఏమనుకుంటారో, పిచ్చి అనుకుంటారో అనే దాంట్లో కాకుండా ఇట్స్ లైక్ జస్ట్ లైక్ ఎనీ అదర్ మెడికల్ ఇల్నెస్ అని గ్రహిస్తుండ్రు. సో డిప్రెషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సార్, అలాగే డిప్రెషన్ని మనం ఎలా గుర్తించగలుగుతాం? మేబీ అంటే ఆ ఇండివిజువల్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఒక క్రైటీరియా ఉంటుంది, దాన్ని డిప్రెషన్ అని మనము పిలవాలి. ఈ పర్టికులర్ ఇండివిజువల్ డిప్రెషన్తో సఫర్ అవుతుండు అని చెప్పాలంటే, బుక్ ప్రకారం పోవాలంటే దట్ ఇస్ అ క్రైటీరియా. 2 weeks వరకు నేను చెప్పినట్టు లాస్ ఆఫ్ అపెటైట్, లాస్ ఆఫ్ స్లీప్, వీనికన్నా ముఖ్యంగా లో మూడ్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ఎవరిని కలవాలనిపించకపోవడము, తన డైలీ హ్యాబిట్స్, డైలీ రొటీన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోవడము, పొద్దున్న లేవంగానే అసలు పనికి కూడా పోవాలనే ఇంట్రెస్ట్ రాకపోవడము, కాన్స్టెంట్గా ఏడవడము, సూయిసైడల్ ఐడియాస్, చనిపోవాలనే థాట్స్ రిపీటెడ్గా రావడము. సో ఇవన్నీ ఒక పీరియడ్ ఆఫ్ 2 weeks ఆర్ మోర్ కంటిన్యూస్గా ఉన్నాయంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళు కూడా గుర్తుపట్టవచ్చు. సో ఏదో చేంజెస్ ఉన్నాయి, వాడు ఇంతకుముందులా కలుస్తలేడు, లేకపోతే ఆ అమ్మాయి ఇంతకుముందులాగా మనతో కూర్చొని మాట్లాడతలేదు. స్ట్రెస్ ఈజ్ అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. స్ట్రెస్ క్యాన్ బి టెంపరీ. కొన్ని రోజులు ఒక పర్టికులర్ ఇష్యూ మీద మనకి స్ట్రెస్ కావచ్చు. ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్ అవుతారు, ఇంటర్వ్యూస్ ముందు స్ట్రెస్ అవుతారు, ఏదైనా ఒక పెద్ద ఫైనాన్షియల్ మనకి ఆబ్లిగేషన్ ఉంది అన్నప్పుడు స్ట్రెస్ అవుతారు. సో ఆ స్ట్రెస్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఇట్ కుడ్ లీడ్ టు యాంగ్జైటీ. అండ్ ప్రైమరీలీ డిప్రెషన్ అనేది మాత్రం ద పర్సన్ హూ సఫరింగ్ విత్ డిప్రెషన్ గుర్తుపట్టలేకపోయినా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా చేంజెస్ గ్రహిస్తారు. సో దట్స్ వేర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరికీ ఒక చిన్న అవగాహన. ఇప్పుడు కడుపు నొప్పి అయినప్పుడు అది గ్యాస్ ప్రాబ్లం అనుకుంటాము, లేకపోతే అపెండిక్స్ అనుకుంటాము. సో ఒక కామన్ నాలెడ్జ్ అనేది మన అందరిలో ఉంది. ఇప్పుడు హెడేక్ అంటే మైగ్రేన్ అంటాము. సో రకరకాలు, కాలు నొప్పి అంటే మన కాల్షియం తక్కువైందను. సో ఒక బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంది. అట్లనే డిప్రెషన్ కూడా వీటి లక్షణాలు అని మన అందరికి ఒక ఐడియా ఉంటే ఇట్స్ ఈజీ ఐడెంటిఫై చేయడం, ఈజీ హెల్ప్ తీసుకోవడం, తొందరగా తీసుకోవచ్చు, తొందరగా నుంచి బయటపడవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే డిప్రెషన్కి గురవ్వడం వల్ల డ్రింకింగ్ హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్ అలవర్చుకుంటూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? డెఫినెట్గా అండి. అంటే సమ్ టెంపరీ రిలీఫ్ ఇస్తుంది అన్న దాంట్లో స్మోకింగ్కి కానీ, ఆల్కహాల్కి కానీ, వేరే డ్రగ్స్కి కానీ అలవాటు కావడం నాట్ నెసెసరీ డిప్రెషన్ ఉంటేనే దీనికి అలవాటు అవుతున్నారు అని కాదు, జనరల్గానే అలవాటు అవుతున్నారు. డిప్రెషన్ ఉన్న వాళ్ళు మేబీ ఈజీగా టెంప్ట్ అవుతున్నారు. ఒకరు మంచి ఉద్దేశంతోనో, చెడు ఉద్దేశంతోనో, దేనితోనో, అరే రారా నువ్వు ఒక ఇంత తాగు, నిద్ర పడుతుంది మంచిగా, లేకపోతే పొద్దున మంచిగా అనిపిస్తుంది, దే గో ఇన్ ఆ జోన్లోకి వెళ్ళిపోతారు. అట్లా విత్ టైమ్ ఇట్ బికమ్స్ అ హ్యాబిట్, అడిక్షన్ లాగా డెవలప్ కావచ్చు. ఇట్ యాక్చువల్లీ కాంప్లికేట్ చేస్తుంది. ఉన్న ప్రాబ్లమ్ని రైట్ వేలో మనం దాన్ని హ్యాండిల్ చేయకుండా ఈ డ్రగ్స్, ఆల్కహాల్ అని తీసుకపోతే దట్ విల్ యాక్చువల్లీ ఇంకా
సూసైడల్ టెండెన్సీస్ ఇంకా ఎక్కువ కావచ్చు, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఆబ్వియస్లీ అవుతాయి, ఫైనాన్షియల్ చేంజెస్, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అరైజ్ అవుతాయి. జాబ్ దగ్గర డెఫినెట్గా ఇక రెగ్యులర్గా వాడు తాగుతున్నాడు అన్నప్పుడు జాబ్ వాళ్ళు ఎంప్లాయర్స్ కూడా ఆబ్వియస్లీ యూనో ఎందుకంటే వాడు యాబ్సెంటిజం ఎక్కువవుతుంది, రెగ్యులర్గా వన్ జాబ్కి పోలేడు, కాలేజ్కి పోలేరు. సో ఆల్ దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ద రైట్ వే టు హ్యాండిల్. అందుకోసమే ఇట్స్ బెస్ట్ ఎర్లీగా రికగ్నైజ్ చేసి కరెక్ట్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటేనే దీంట్లో నుంచి తొందరగా బయటపడవచ్చు. సార్ అలాగే ఇప్పుడు డిప్రెషన్కి గురైన వాళ్ళని డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా కూడా మనం ఓరల్గా ట్రీట్ చేయొచ్చా? దేర్ ఆర్ 2 ways ఆఫ్, అంటే 2 విధాలుగా చూడవచ్చు దీన్ని. డిప్రెషన్ అని క్లియర్ కట్గా మనకి ఉంది అన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ అవసరం పడుతుంది. డాక్టర్ ఎందుకంటే దిస్ ఇస్ అ బయాలజికల్ ఫినామినా, మన అందరి బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ జరుగుతాయి. ఆ కెమికల్ చేంజెస్ జరిగినప్పుడు కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్, కొన్ని హార్మోన్స్ వాటి లెవెల్స్ తగ్గినప్పుడు మనం థింక్ చేసే విధానంలో మార్పులు వస్తే, నెగటివిటీ ఎక్కువవుతుంది మన ఆలోచనలలో, ఈ ఎక్సైట్మెంట్ కానీ హ్యాపీనెస్ కానీ అది తగ్గిపోతుంది. ఇది సొంతంగా అఫ్కోర్స్ మన అందరికీ మన సొంత రెమెడీ మనం డెఫినెట్గా ట్రై చేయాలి. ట్రై అనే కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ హార్టెడ్గా కూడా చేయాలి. కానీ అది కూడా చేయలేకపోవడం డిప్రెషన్లో ఒక భాగం. ఇప్పుడు ఒక ఎనీ పర్సన్ ఆయన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచి టైంకి లేస్తాడు, టైంకి భోజనం చేస్తాడు, తింటాడు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. కానీ ఇవన్నీ యాక్చువల్లీ ఇట్ విల్ కీప్ యువర్ ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి డెవలప్ అవుతుంది. కాబట్టి నువ్వు మళ్ళీ ఎక్సర్సైజ్ చేయి, లేకపోతే నువ్వు మళ్ళీ నలుగురిలో కలువు, అరే ఆయన కలవలేకపోవడమే ఆయన ప్రాబ్లం. సో ఎట్లా చేసినా కానీ ఐ థింక్ ప్రొఫెషనల్ హెల్ప్ విల్ బీ ద మోస్ట్, అంటే నెంబర్ 1 మెథడ్ అయితే విత్ డాక్టర్ హెల్ప్ కానీ అది కానీ. అఫ్కోర్స్ కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ ఉంటే దానికి అడ్వాంటేజ్, బట్ ఇట్స్ అన్ యాడ్ ఆన్. మంచి ఫ్యామిలీ వాళ్ళు టైం ఇవ్వడము కానీ, ఫ్రెండ్స్ టైం ఇవ్వడం కానీ, కొంచెం తనకే ఎప్పుడైనా నేచర్కి దగ్గర పోవడం కానీ, స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ అ గుడ్ ప్లేస్, మంచి ఎన్విరాన్మెంట్లో స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా తనంతలో తను కూడా చేసుకొని కొంచెం అన్న డిప్రెషన్లో కూడా రకాలు ఉంటాయండి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మైల్డ్ డిప్రెషన్ ఆ ఇండివిజువల్ ఇంకా ఫంక్షనింగ్గా ఉంటాడు, అంటే పనికి పోతాడు, తింటాడు, పనుకుంటాడు ఉంటుంది, కానీ ఆ ఎంజాయ్మెంట్ లేకపోవచ్చు. నేను ఇవాళ మంచిగా అనిపించింది, ఈరోజు ఇట్ వాజ్ అ డే వెల్ స్పెంట్ అన్న ఫీలింగ్ ఉండకపోవచ్చు, టూ మచ్ మెకానికల్గా జరిగిపోవచ్చు. వాళ్ళల్లో మేబీ ఇమీడియట్గా డాక్టర్ నీడ్ లేకపోయినా జస్ట్ సిట్ డౌన్ అండ్ టాక్, మ్యారీడ్ అయితే వైఫ్తోనో హస్బెండ్తోనో కూర్చొని మాట్లాడడము, పేరెంట్స్తో కూర్చొని మాట్లాడడము, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్, మేబీ ఆ మైల్డ్ నుంచి బయటపడవచ్చు. కానీ దానికన్నా కొంచెం ఎక్కువ ఉంది ప్రాబ్లమ్ అన్నప్పుడు మాత్రం ప్రొఫెషనల్ హెల్ప్ వుడ్ బి నెసెసరీ. అలాగే సార్, ఇప్పుడు చాలామంది జరగంది జరిగినట్టుగా ఊహించుకోవడం, తనకే జరుగుతుంది అని ఊహించుకోవడం, అలాగే చాలా వరకు అనుమానాలు పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దేనివల్ల ఇలా జరుగుతూ ఉంటుంది? ఇది డిప్రెషన్ కాదండి. అంటే అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన, డిప్రెషన్ అనేది మనం చాలా కామన్గా వాడేసే టర్మ్, కానీ మానసిక రుగ్మతలు అనేటివి ఎన్నో రకాలు. మెయిన్ 2 వెరైటీస్ ఏంటంటే న్యూరాటిక్ డిజార్డర్స్, సైకాటిక్ డిజార్డర్స్ అంటారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఈ అనుమానాలు, నాకేదో జరిగిపోతుంది, నాకేదో హాని చేస్తుండ్రు, లేని విషయాలు ఉన్నట్టుగా అనిపించడము, మాటలు వినపడము, ఎవరో నాతో మాట్లాడుతుండ్రు, ఎవరో నా యాక్షన్స్ నాతో చేయిస్తుండ్రు అనుకోవడం, ఇదంతా ఇంకోటి. అంటే ఇది సైకాటిక్ డిజార్డర్, మోస్ట్లీ పారనోయా అంటారు దీన్ని, లేకపోతే స్కిజోఫ్రెనియా అంటారు. దిస్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్. సో మనం డిప్రెషన్ అని దీన్ని అనుకోవద్దు. అఫ్కోర్స్ డిప్రెషన్ కూడా చాలా సివియర్ అయినప్పుడు ఇట్ క్యాన్ లీడ్ టు ఇట్లా అనుమానాలు ఇవన్నీ డెవలప్ కావచ్చు, కానీ ప్యూర్లీ అది స్టార్టింగ్ నుంచే ఈ అనుమానాలు ఇట్లాంటివి ఉంటే అది సైకాటిక్ డిజార్డర్ కింద మనం తీసుకోవాలి. అలాగే సార్, ఇప్పుడు ఓవరాల్ ట్రీట్మెంట్ని ఎలా ఇవ్వచ్చు? అంటే ఒక పర్సన్ ఉండి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ని ట్రీట్ చేయవచ్చా? చేయడం వల్ల క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంతకుముందు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళకంటే డిప్రెషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. అఫ్కోర్స్ మైల్డ్ డిప్రెషన్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ కానీ, ఫ్యామిలీ థెరపీ కానీ, సిబిటి అని అంటాం, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, టు సమ్ లెవెల్ మైల్డ్ డిప్రెషన్లో టాకింగ్ థెరపీస్ క్యాన్ బి బెనిఫిషియల్ ఉంటాయి. కానీ మేము సైకియాట్రిస్ట్ మేము అంటే చాలా రీసెర్చ్ జరుగుతుంది, వరల్డ్ ఓవర్ రీసెర్చ్ జరుగుతుంది, డిప్రెషన్కి ఒక బయాలజికల్ బేసిస్ ఉంది
అని వి నౌ మనకి ఇప్పుడు తెలుసు. సో నాన్ మెడికల్గా కూడా మేనేజ్ చేయవచ్చు. మైల్డ్ డిప్రెషన్ ఉంటే డెఫినెట్గా డాక్టర్స్ కూడా రైట్ అవే అంటే మెడిసిన్స్ రాసేయాలి అని కాదు, కానీ ఫస్ట్ అసెస్ చేస్తాము. అది మైల్డ్ డిప్రెషన్ ఉంది అంటే మేబీ మెడిసిన్స్ ఆ టైంలో అప్రోప్రియేట్ కాదు అని అనిపించవచ్చు డాక్టర్కి. సో కౌన్సిలింగ్ కానీ థెరపీస్ కానీ అందులో నుంచి చేసి కూడా యూ క్యాన్ అండ్ సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు కొంచెం స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ దీనిలలో కొంచెం చేంజ్ తీసుకొస్తే కూడా డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే సార్, ఇప్పుడు మీరు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అని చెప్పారు, అంటే ఈటింగ్ హ్యాబిట్స్ అన్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రాపర్గా ఉండగలుగుతాం? ఇవాళ రేపు అంటే విత్ ద కరెంట్ మన జాబ్స్ కానీ మన లైఫ్ స్టైల్స్ కానీ బికమ్ ఎంత రష్ అయిపోయింది ఒక్కొక్కరి లైఫ్స్ అంటే ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతున్నాయి. ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఐటీ సెక్టర్ వీళ్ళల్లో వెరీ అంటే వాళ్ళ షిఫ్ట్లలో వర్క్ చేస్తుంటారు. 8కి భోజనం చేయాల్సింది 10కి 11కి 12కి. సో వారం ఇట్లా చేస్తారు, వారం అట్లా చేస్తారు. సో ఒక న్యాచురల్ మన బయాలజీ అనేది నేచర్ మనకందరికీ అంటే దేస్ అ వే హౌ నేచర్ క్రియేటెడ్ అస్. పొద్దున ఎండ వచ్చినప్పుడు లేవాలి, తినాలి, పని చేసుకోవాలి, చీకటి అయినప్పుడు తినేసి పనుకోవాలి. దట్స్ హౌ నేచర్ మేడ్ అస్. కానీ మనం కొంచెం నేచర్కి అఫ్కోర్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అది మనము వెస్టర్న్ టైమింగ్స్ కోసం కొన్ని ఆఫీసులు పనిచేస్తాయి కాబట్టి వాళ్ళ టైం ప్రకారం చేయాలి. సో దాన్ని మనం ఏం పెద్ద ఇప్పుడు తప్పు పట్టాల్సింది ఏం లేదు, బికాజ్ దానివల్ల బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి అనుకోండి, మానిటరీ బెనిఫిట్స్, స్టాటస్ ఆర్ వాట్ ఎవర్. కానీ ఈటింగ్ హ్యాబిట్స్ని కొంచెం ఇగ్నోర్ చేయడంతో కూడా మన సర్కేడియన్ రిథమ్ అని అంటాం, ఈటింగ్తో మన స్లీప్ కనెక్ట్ అయి ఉంటుంది. సో నువ్వు లేట్గా 12కి నువ్వు భోజనం చేసినప్పుడు ఫర్ ఇట్ టు డైజెస్ట్ ఆర్ ఏదైనా కానీ దానికి మళ్ళీ నన్ను నిద్ర టైం లేట్ అవుతుంది. 1కో 2కో అనుకుంటాము, లేసేది మళ్ళీ అది డిలే అవుతుంది. సో ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. సో ఐడియల్లీ 8 లోపల భోజనం చేసి ఆ భోజనం కూడా ఇవాళ రేపు వినో ద అవైలబిలిటీ ఆఫ్ అంటే ఇమీడియట్గా ఫుడ్ దొరికేస్తుంది. ఇస్ నో అంటే హోమ్ ఫుడ్ ఇంట్లో వండుకొని తినేది కూడా తగ్గుతుంది మెల్లమెల్ల. సో ఆల్ దిస్ క్యాన్ లీడ్ టు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి, ఒబెసిటీ అరైజ్ అవుతుంది. అండ్ సో దీనివల్ల ఏంటంటే ద బేసిక్ బయాలజీలో చాలా వరకు చేంజెస్ వస్తాయి. మన లిపిడ్స్ అనేది, కొలెస్ట్రాల్ అనేది వీటిలలో మార్పులు వచ్చినప్పుడు కూడా మనం లేజీ అవుతున్నాం. మనం ఇంతకుముందు ఎంత యాక్టివ్గా చేయగలుగుతుండేనో, ఒక 4 floors స్టెప్స్ ఎక్కేయగలుగుతుండేనో, వీ హ్యావ్ యాక్సెస్ టు లిఫ్ట్స్ నో. సో ఓవరాల్ జనరలీ మనకి వి హావ్ బికమ్ అ లిటిల్ మోర్ సెడెంటరీ. మన లైఫ్ స్టైల్ అంతా సెడెంటరీ అయిపోయింది. టైంకి లేస్తున్నాం, కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాం, బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకుండా పోతుంది కదా. సో ఆల్ దిస్ డెఫినెట్లీ విల్ ప్లే అ రోల్. డిప్రెషన్లో చూసుకున్నట్టయితే సార్, మేల్ ఫీమేల్ అని లేదంటే ఈ ఏజ్ వాళ్ళే ఎక్కువ డిప్రెషన్కి గురవుతారు అన్న కారణాలు ఏమైనా ఉంటాయా? జనరలీ దెస్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, కానీ మోస్ట్ కామన్ ఈజ్ 2nd to 3rd డికేడ్లో డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఫీమేల్స్ అంటే ఇది మేల్స్లో, ఫీమేల్లో ద మోర్ కామన్ ఏజ్ ఇస్ బిట్వీన్ 40 and beyond. సో అంటే బుక్స్ చెప్పేదాని ప్రకారం నోబడీ ఈజ్ సేఫ్. అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా డిప్రెషన్ సఫర్ కావచ్చు. అఫ్కోర్స్ ఇవాళ రేపు వెరీ ఎర్లీ డిప్రెషన్స్ కూడా చూస్తున్నాం, పిల్లలలో చూస్తున్నాం, ప్రీ టీన్స్లో కూడా డిప్రెషన్ చూస్తున్నాం. అండ్ దేస్ ఆర్ అనదర్ గ్రూప్ సెనైల్ డిప్రెషన్. లేట్గా వాళ్ళ లైఫ్ టైం అంతా మంచిగానే ఉంటారు కానీ పాపం లేట్ ఏజ్లో అది ఎంప్టీనెస్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎంప్టీనెస్ అంటే నెస్ట్లో ఎవరు లేకపోవడం. అఫ్కోర్స్ ఒక ముసల్ ఎల్డర్లీ కపుల్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎన్నో ఉంటారు, యూఎస్లో ఉంటారు, ఇంకెన్నో ఉంటారు, వాళ్ళిద్దరే ఉంటారు. సో ఇట్ కెన్ లీడ్ టు దిస్ నథింగ్ లైఫ్లో. ఇంకంటే రేపు చూడాల్సింది ఏముంది, రేపు సంథింగ్ టు కీప్ మీ ఎక్సైటెడ్ అనేది లేకపోవడం వల్ల కూడా ఓల్డ్ ఏజ్ డిప్రెషన్స్ కూడా చాలా ఎక్కువవుతున్నాయి ఈ మధ్య. ఎలాంటి యాక్టివిటీస్ని మనం చేయడం వల్ల ఈ డిప్రెషన్ని ఓవర్కమ్ చేయొచ్చు సార్? డిప్రెషన్ డెఫినెట్గా ప్రివెంటివ్ టు సమ్ లెవెల్ ప్రివెంట్ చేయవచ్చేమో, కానీ అఫ్కోర్స్ ప్రెడిక్ట్ చేయలేము ఎవరికి ఎందుకు డిప్రెషన్ వస్తుంది అనేది క్లియర్గా వీ డోంట్ హ్యావ్ అన్ ఎవిడెన్స్. కానీ డిప్రెషన్ అనే కాదు, ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్ అన్నిటికీ సేమ్ అవే ఉంటాయి. ప్రాపర్ లైఫ్ స్టైల్, టైంకి నిద్రపోయి, టైంకి భోజనం చేసి, ఫ్యామిలీతో ప్రాపర్ టైం స్పెండ్ చేసి, అవాయిడ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ ఎక్కువ ఇంటేక్ అవాయిడ్ చేయడము, ఆ తినడం కూడా ప్రాపర్గా, మరి ఇర్రెగ్యులర్గా తినకుండా ఏది పడితే తినకుండా, అండ్ అట్లీస్ట్ 30 to 45 minutes డెడికేటెడ్గా మీకు సమ్ ఫిజికల్ యాక్టివిటీ, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు చేసుకోగలిగితే
జస్ట్ లైక్ ఇప్పుడు కార్డియాలజిస్టులు ఏం చెప్తారో బీపీ గురించి, కొలెస్ట్రాల్ గురించి, డయాబెటిక్ డాక్టర్స్ ఏం చెప్తారో డయాబెటీస్ గురించి, దానిలాగానే మేము కూడా అదే ప్రాపగేట్ చేస్తాం, అదే ఎంకరేజ్ చేస్తాం. మెయింటైన్ అ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ డెఫినెట్లీ అంటే ద ఎబిలిటీ టు హ్యాండిల్ ఆ సిచ్యువేషన్, ఆ స్ట్రెస్ని కానీ ఆ లో ఫేజ్ని కానీ హ్యాండిల్ చేయడానికైనా కానీ మనం ఒక సమ్ పాజిటివ్ మానసిక పరిస్థితిలో ఉండాలంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. ఈ డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి ఎవరైనా పర్సన్ తనని చూస్తూ డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకురావడానికి యాక్టివిటీస్ లాంటివి చేపిస్తూ దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా సార్? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు కౌన్సిలింగ్లో అదొక భాగం. కౌన్సిలింగ్ నీడ్ నాట్ బి ఇట్లా మనం ఒకరి ముందు ఒకరు కూర్చొని ఒకరు థెరపిస్ట్ ఒకరు పేషెంట్ అన్నట్టు కాకుండా ఇన్ఫార్మల్ కౌన్సిలింగ్ కూడా ఉంటాయి కదా. అంటే మన పెద్దోళ్ళు ఉంటారు, మన తాతను, మన నానమ్మను, మన మామయ్యను, మన పేరెంట్స్, వీళ్ళందరూ ఎక్కడనో ఒక దగ్గర మంచి ఉద్దేశంతో కూర్చొని కొంచెంసేపు మాట్లాడతారు కొంచెం. సో దట్ క్యాన్ బి కొంచెం బూస్ట్ ఇవ్వచ్చు. ఇవి ఇన్ఫార్మల్గా అనుకోండి. ప్రాపర్గా చెప్పుకోవాలంటే దిస్ యోగా, దిస్ ఆఫ్ కోర్స్ మెడిటేషన్ ఉంటుంది. యోగా మనం ఇంకా ఈ మధ్య ప్రమోట్ చేస్తున్నాం బాగానే. యోగా ప్లేస్ అ వెరీ వెరీ బిగ్ రోల్ ఇన్ కీపింగ్, అంటే ఒక పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడానికి యోగాలో దిస్ ఎనార్మస్ స్కోప్. యోగాతోని మనం బయటపడడానికి కానీ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ. ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అని అంటే తీసుకోలేరు. అంటే నువ్వు డిప్రెషన్లో ఉన్నావు ఇది చెయ్యాలి అంటే కనుక వాళ్ళు కంపల్సరీగా అది తీసుకోలేరు కదా. సో అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయొచ్చు మనం? అది అఫ్కోర్స్ అంటే వ్యాలిడ్ క్వశ్చన్ అండి. బికాజ్ మానసిక రుగ్మతకి, మానసిక ఆరోగ్యానికి వరల్డ్ ఓవర్ మన దగ్గర ఇంకొంచెం కావాలి, కానీ వరల్డ్ ఓవర్ కూడా స్టిగ్మా అనేది ఉంది. అంటే చాలా మోమాటం ఉంది, దాని గురించి మాట్లాడడానికి ఎవరు ఫ్రీగా మాట్లాడరు. సో దానివల్ల ఒకరికి నీకు ప్రాబ్లం ఉంది డాక్టర్ని కలువు అని చెప్పాలంటేనే అది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వీ డూ కమ్ అక్రాస్ ఎంతోమంది సగం టైమ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వచ్చి మాట్లాడుతుంటారు, సార్ ఇట్లుంది పరిస్థితి, తీసుకురావాలంటే కష్టమవుతుంది, వాళ్ళు రాలేకపోతున్నారు, ఏం చేయాలి. సో ఐ అండర్స్టాండ్, అంటే వాళ్ళ సిచ్యువేషన్ కూడా నాకు అర్థమవుతుంది, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. బట్ అందుకోసమే ఇట్లాంటి కొంచెం న్యూస్ ఛానల్స్ వీళ్ళు దీన్ని ఇంకా ప్రాపగేట్ చేసి చాలా డీస్టిగ్మటైజ్ చేయాలి. ఇది ఏం లేదు, జస్ట్ లైక్ ఇప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోమా, కాలేరైతే డాక్టర్ దగ్గర పోకుండా ఇంట్లోనే కూర్చోము కదా. జస్ట్ లైక్ దట్ ఇది కూడా ఒక రుగ్మత, ఇది కూడా ఒక ప్రాబ్లం, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది, దిస్ సైన్స్ బిహైండ్ ఇట్ అనేది కొంచెం అందరు. అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పబ్లిక్లో దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేబీ విత్ టైం ఆ మోమాటము అది కూడా తగ్గుతుంది అని ఆశిస్తున్నాం. ఓకే సార్, అలాగే బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి? దట్ ఈస్ మళ్ళీ అది ఒక మూడ్ డిజార్డర్ అండి. బైపోలార్ డిజార్డర్ అనేది దట్స్ అంటే వెరీ వాస్ట్ టాపిక్ చెప్పాలంటే. బైపోలార్ డిజార్డర్ సింపుల్ టర్మ్స్లో ఏంటి అంటే 2 పోల్స్ అన్నట్టు, బైపోల్. సో ఒకటి డిప్రెషన్, ఇంకో పోల్ ఏంటంటే మేనియా అంటాం. సో డిప్రెషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన లక్షణాలు అన్నీ ఉంటాయి, దీనికి ఇంకో సైడ్ మేనియా. సో ఒక్క వ్యక్తినే, సో మేనియా లక్షణాలు ఏంటి అంటే ప్రతిదీ డిప్రెషన్కి ఒక విధంగా చెప్పాలంటే ఉల్టా, చాలా హై ఇన్ ఎనర్జీ ఉంటారు, అస్సలు అంటే వానికి నిద్ర వస్తున్నా నిద్రను బీట్ చేసేంత ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ మాట్లాడేస్తారు, నా అంత గొప్పోడు లేడు అని. సో దీస్ ఆర్ ఫేజిక్. ఒక కొన్ని వారాలు అట్లా బిహేవియర్ ఉంటుంది, విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, విపరీతమైన ఇంటెలిజెన్స్ అంటే సోషల్ బౌండరీస్ని దాటేస్తుంటారు. వాడు విమెన్తో మిస్బిహేవ్ చేయవచ్చు, మనీ ఎక్కువ ఖర్చు పెట్టేయచ్చు, డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేసేయచ్చు, ఎక్కువ దాన ధర్మాలు, వానికి ఉన్నదానికన్నా ఎక్కువ అప్పులు చేసేయచ్చు. సో దట్ ఈస్ అ ఫేజ్. అది ఒక మేనియా అనే కండిషన్ లక్షణాలు. సో బైపోలార్లు ఏంటి అంటే అదే మనిషి అప్పుడప్పుడు డిప్రెసివ్ ఫేజ్లో ఉంటాడు, మేనియా ఫేజ్లో ఉంటాడు. సో ఆ ఫ్లక్చువేషన్ అనేది జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరంలో ఒకసారి ఒక ఎపిసోడ్ రావచ్చు, లేకపోతే కొందరు 6 నెలలకు ఒకసారి ఒక ఎపిసోడ్ రావచ్చు. సో ట్రీట్మెంట్ గోల్ ఏముంటుంది అంటే 2 రాకుండా బ్యాలెన్స్ చేయడం, దట్ విల్ బీ ద జనరల్ ట్రీట్మెంట్. సో బైపోలార్ డిజార్డర్ అనేది కూడా కామనే. బట్ బైపోలార్ డిజార్డర్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. హైపోమేనియా అంటాము, బైపోలార్ డిప్రెషన్ అంటాము. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే చాలామంది జాబ్ స్ట్రెస్కి గురవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా జాబ్ వల్ల స్ట్రెస్ అని చెప్పేసి స్ట్రెస్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది. ఈ జాబ్ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
ఐ థింక్ అంటే ఇది కరెంట్ బర్నింగ్ ఇష్యూనే కదా ఎట్లయినా ఇప్పుడు లాస్ట్ 6 monthsలో న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం వాట్ ఎవర్ వి సీ ఈ పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్ని లే ఆఫ్స్ అవి చేస్తున్నట్టున్నాయి, ద బిగ్ మెటా అండ్ గూగుల్ అండ్ ఆల్ ఆఫ్ దోస్. సో ఎవరిది ఫేట్ ఎట్లుంది అనే స్ట్రెస్ కూడా ఎంతోమంది ఐ థింక్ గురవుతున్నారు. అఫ్కోర్స్ ఆ మధ్యలో 2 years ఆ లాక్డౌన్లోనే ఎంతోమంది జాబ్స్ కొంచెం అన్సర్టన్గా ఉండి కొందరికి పోయి కొందరికి అంటే ఉంటుందా లేదా అన్న టెన్షన్తో ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టైంలో మళ్ళీ వీళ్ళు లే ఆఫ్స్ అని చేసేసరికి ఐమ్ షూర్ పీపుల్ ఆర్ వరీడ్. కానీ ద ఓన్లీ సి ఏదైనా పాజిటివ్ అవుట్లుక్, ట్రస్ట్ యువర్ స్కిల్స్, ట్రస్ట్ యువర్ నాలెడ్జ్, కొంచెం యూనో ఆ బిలీఫ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అండ్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే ఐ థింక్ ఆ జాబ్ పోదా కన్నా ఎక్కువ ఏ జాబ్ అయినా నేను చేయగలుగుతా, ఈ జాబ్ కాకపోతే ఏదో ఒక జాబ్లో నేను మీ స్కిల్ మీద మీకు ఐ థింక్ ఎనఫ్ ట్రస్ట్ ఉండి మీ స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకునే అంత ప్లానింగ్ మీరు చేసుకుంటే ఐ డోంట్ థింక్ షుడ్ బి అ ప్రాబ్లం. మనం చాలామందిని చూస్తున్నట్లయితే క్షణికావేశంలో సూసైడ్ అటెంప్ట్స్ కానీ సూసైడ్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంటుంది. సూసైడ్ చేసుకోవాలంటే నిజంగా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యాన్ని బతకడానికి ఎవరు చూపించట్లేదు. అంటే ఇలాంటి వాటికి ఎందుకు గురవుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని చెప్పొచ్చు సార్? సూసైడ్స్ అఫ్కోర్స్ మేబీ సూసైడ్స్ వర్ ఆల్వేస్ హై, ఎప్పుడైనా ఉండే. ఈ మధ్య రిపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి నంబర్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ డెఫినెట్గా లాస్ట్ 3 to 4 yearsలో ఐ థింక్ ద రేట్స్ ఆఫ్ సూసైడ్ ఆర్ గోయింగ్ అప్. క్షణికావేశం అనుకోవచ్చు, కొందరిలో వెల్ ప్లాన్డ్ సూసైడ్స్ కూడా ఉండొచ్చు, కొందరు పెద్ద వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. సో సూసైడ్కి ఒక కారణం అన్నట్టు ఏమి ఉండదండి. వానికి ఏదో లేకపోతేనే సూసైడ్ చేసుకుండు అని కాకుండా అన్నీ ఉండి వానికి వెల్త్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అయినా కానీ సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ ఈజ్ బేసికలీ సివియర్ డిప్రెషన్లో కాన్స్టెంట్గా సూసైడల్ ఫీలింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో దిస్ ఆల్వేస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్, నీ లైఫ్ హోప్లెస్, నీ లైఫ్ వర్త్లెస్, నీ లైఫ్ యువర్ హెల్ప్లెస్, నీకు ఇంకా ఏం లేదు అన్న థాట్ వాడు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా కానీ దట్ విల్ ఓవర్ రైడ్ దిస్. అదంతా స్ట్రాంగ్ ఉన్నప్పుడే ద యాంగర్ అనేది ఇట్ విల్ టర్న్ ఇన్వర్డ్స్. ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ అన్న దగ్గరికి రీచ్ అయినప్పుడు దే కమిటెడ్. సో అందులో నుంచి బయటికి రావడం అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ కూడా సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. డాక్టర్ని కలవడంలో అంటే అందులో ఎటువంటి డిలే చేయకుండా అట్ ద ఎర్లియస్ట్ చేస్తే డెఫినెట్గా ద నంబర్ ఆఫ్ సూసైడ్స్ విల్ కమ్ డౌన్. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ అంటే అన్ఫార్చునేట్, హెల్ప్ తీసుకోక ఎంతోమంది డిప్రెషన్ అట్లనే సఫర్ అవుతూ సూసైడ్ చేసుకుంటారు. కొందరు ఎర్లీగా గుర్తుపడితే వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు మేబీ ద పాయింట్ ఆఫ్ సూసైడ్కి వాళ్ళు రీచ్ కారు కదా. సో యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అట్ ద ఎర్లియర్ పీరియడ్. సో వెన్ ఎవర్ ఆ లో ఫేజ్లకి పోతున్నప్పుడల్లా ఐ థింక్ అండ్ గవర్నమెంట్ కూడా ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళ హెల్ప్ లైన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. జస్ట్ పికప్ అ ఫోన్, సీక్ హెల్ప్. మేబీ వాళ్ళు మీకు ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ద ఎబిలిటీ టు గివ్ కొంచెం కాన్ఫిడెన్స్ కానీ కొంచెం అన్న ఏదో ఒకటి ఆ మూమెంట్, ఆ క్షణికావేశం ఏదైతే అన్నారో ఆ మూమెంట్ని కొంచెం ఓవర్కమ్ చేసే ఒక చిన్న ఛాన్స్ అయితే ఉంటుంది వెన్ యూ సీక్ హెల్ప్. అలాగే సార్ కొంతమందిని మనం చూస్తే కనుక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నాకే ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకటే విషయాన్ని పదే ఆలోచిస్తూ ఉంటారు. యా, సో కాగ్నిషన్స్ అని ఉంటుంది. ఒకరు ఆరన్ బెక్ అని ఒక యూరోపియన్ అమెరికన్ సైకియాట్రిస్ట్ ఒక ట్రయాడ్ అని చెప్పాను, కాగ్నిటివ్ ట్రయాడ్. సో డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే ప్రపంచం అంతా నా అగేన్స్ట్ ఉంది, అందరు బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇట్లుంది. సో ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మైండ్ చుట్టూ అంటే దెస్ దిస్ డార్క్ క్లౌడ్, ఎటు చూసినా ఇక మబ్బు డార్క్గానే ఉంది, నా లైఫ్లో ఇంకేం బ్రైట్నెస్సే లేదు కదా అన్న. సో నేను ఏం చేసినా వేస్ట్, నాకు లక్ లేదు. సో దే గోయింగ్ టు దిస్ హార్డ్ షెల్లోకి వెళ్ళిపోతారు. అది బ్రేక్ కావడానికి వాళ్ళకి ఇంపాసిబిలిటీగా అనిపిస్తుంటుంది. సో అఫ్కోర్స్ వాళ్ళ డిప్రెషన్లో అది అఫ్కోర్స్ మేజర్ లక్షణం కాబట్టి మనం దాన్ని అందులో నుంచి బయటపడడానికి ఏం లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ ట్రీటింగ్ ద కండిషన్. అలాగే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా వరకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దానికి కారణం మనం డ్రగ్స్, ఈ డ్రింకింగ్, స్మోకింగ్ వీటి వల్ల అనుకోవచ్చా, లేదు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ లేదంటే చదువు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అనుకోవచ్చా? మెజారిటీ
అంటే అట్లీస్ట్ స్టడీస్ చెప్పిన దాని ప్రకారము ఎవరైతే ఇట్లాంటి క్రైమ్స్ కమిట్ చేస్తారో అంటే దీస్ ఆర్ హీనియస్ క్రైమ్స్, ఇప్పుడు చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ రేప్ కానీ, రేప్ అండ్ మర్డర్స్ కానీ, వీళ్ళంతా చాలా మంది అట్లీస్ట్ బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. బ్రోకెన్ ఫ్యామిలీస్ ఇన్ ద సెన్స్ ఒక ఫాదరే ఉండడమో, లేకపోతే ఒక మదరే ఉండడమో, లేకపోతే ఇద్దరు పేరెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు ఊకే కొట్లాడుకుండడము, లేకపోతే వీడు ఆర్ఫన్ అసలు పేరెంట్సే లేకపోవడము, ఆర్ ఫాదర్ రిపీట్ ఆఫెండర్ ఉండడం, ఫాదర్ హీ వాజ్ ఇన్ జైల్ ఫర్ ద లాంగ్ టైమ్. సో వెన్ ఆ ఎన్విరాన్మెంట్లో ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఆ గ్రోయింగ్ అప్ ఆ చైల్డ్హుడ్ స్పెండ్ కానప్పుడు దే ఆర్ బౌండ్ టు బికమ్ యాంటీ సోషల్. సో ఒక పర్సనాలిటీ టైప్ వాళ్ళు యాంటీ సోషల్గా డెవలప్ కావడానికి ఇట్ బికమ్స్. సో వాళ్ళల్లో డెఫినెట్గా ఇట్లాంటి క్రైమ్స్ కమిట్ చేయడంలో దే డోంట్ సీ ద అంటే ఇది గ్రేవ్, ఇది ఒక పెద్ద క్రైమ్ అనే రియలైజేషన్ కూడా కొందరు ఉండకపోవచ్చు. దే జస్ట్ కీప్ డూయింగ్ ఇట్ అండ్ ఒక్కసారి చేసినాక అన్ఫార్చునేట్లీ వాళ్ళు రిపీట్ ఆఫెండర్స్ అవుతుంటారు. సో వాళ్ళు పిల్లల్ని చేస్తుండు, అది చేస్తుండు అంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు సచ్ ఎన్విరాన్మెంట్. ఆ అబ్యూస్ కానీ, కొట్లాటలు, అరుసుకునుడు, తిట్టుకునుడు, కొట్లాడుకునుడు, చంపుకునుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ ఆ ఒక రకమైన ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది. దట్ ఈస్ నాట్ టు సే వాళ్ళు తప్పు అని కాదు, అఫ్కోర్స్ అది మేజర్ పెద్ద తప్పులే వాళ్ళు చేసేది, కానీ జనరల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్రోకెన్ హోమ్స్లో కానీ, ఎర్లీ ఎక్స్పోజర్ టు డ్రగ్స్ కానీ, డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళ వాతావరణంలో వాళ్ళు పెరగడం కానీ జరుగుతుంటుంది. మీరు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో ఏమైనా రేర్ కేసెస్ ఉన్నాయా సార్? రేర్ కేస్ అంటే అఫ్కోర్స్ ఇట్లా హీనియస్ క్రైమ్స్ వాళ్ళు జనరలీ ఐ డెంట్ రియలీ కమ్ అక్రాస్, కానీ ఎస్ ఎర్లీ ఏజ్లో సూసైడల్ టెండెన్సీస్ వాళ్ళని మాత్రం నేను చూసిన. మీరు అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అని ఉంటారు కొందరు, కాన్స్టెంట్గా వాళ్ళు రిస్ట్ కట్ చేసుకోవడం కానీ, ఓవర్ డోస్ చేసుకోవడం కానీ, వీళ్ళు కొంత ఉంటారు. అంటే ఒక్క స్పెసిఫిక్ అని నేను చెప్పలేకపోయినా దేర్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ లేట్లీ ఎర్లీ ఎక్స్పోజర్ టు డ్రగ్స్ అండి. అది ఈ స్కూలా ఆ స్కూలా అని కాకుండా అది పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా, గవర్నమెంట్ స్కూల్స్ అయినా, ఏ స్కూల్స్ అయినా, ఊర్లలోనైనా ఫర్ సమ్ రీజన్ అంటే లేట్లీ ఐ హ్యావ్ హర్డ్ దట్ ఈ మారివానా గాంజాకి యాక్సెస్ చాలా స్ట్రిక్ట్ చేసింది గవర్నమెంట్ అని. బట్ దేర్ వాజ్ అ ఫేజ్ మేబీ 1 year బ్యాక్ వరకు కూడా ఎంత ఫ్రీగా వీళ్ళు వాడుతున్నారు అంటే ఇట్ వాజ్ లైక్ అ షాకర్. అంటే ఒక క్లాస్లో 50 మంది ఉంటే ఆల్మోస్ట్ 20 మంది అట్ సమ్ స్టేజ్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు డ్రగ్స్, క్యారీయింగ్ ఇన్ టు స్కూల్ కానీ. సో ఆ ఎర్లీ ఎక్స్పోజర్ ఈ డ్రగ్స్కి మాత్రం దిస్ అ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పేషెంట్స్ దట్ ఐ హ్యావ్ హూ హ్యావ్ బీన్ సఫరింగ్. బట్ థ్యాంక్ఫుల్లీ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తోని, మా హెల్ప్తోని కొంచెం దే ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్, దే ఆర్ డూయింగ్ ఓకే నౌ. అలాగే ఇప్పుడు మనం స్కూళ్ళలో పిల్లలను చూస్తే కనుక సార్ 9th స్టాండర్డ్ వరకు, 10th స్టాండర్డ్ వరకు రాకముందే చాలా అలవాట్లు అలవర్చుకుంటున్నారు, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ. ఇది దేనివల్ల అంటే ఇంట్లో తల్లిదండ్రులు టైం స్పెండ్ చేయకపోవడం వల్ల, లేదు అని అంటే ఇతర కారణాలు? ఎస్, అది డెఫినెట్గా ఒక మేజర్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం అఫ్కోర్స్ ఇవాళ రేపు బోత్ పేరెంట్స్ వర్కింగ్ ఉంటున్నారు అండ్ వాళ్ళ కొడుకు కానీ బిడ్డకు కానీ ఎనఫ్ పేరెంటింగ్ టైం, ఎనఫ్ క్వాలిటీ టైం యాజ్ అ ఫ్యామిలీ యాజ్ అ యూనిట్ వాళ్ళు గడపలేని పరిస్థితి. సో దాంతో ఏమవుతుంది, యాక్సెస్ టు గ్యాడ్జెట్స్ ఎక్కువైపోతుంది. ఈ వైఫై ఏడబడతాడో వైఫై ఉంది కాబట్టి వాడు సోషల్ సైట్స్ కానీ, నెట్వర్కింగ్ సైట్స్ వీటితోనే ఈజ్ లైక్ వన్ చేతిలో హీ కెన్ సీ ద వరల్డ్. సో యూఎస్లో కూడా ఏమో చేసిండు, లేకపోతే కొరియాలో ఇంకోడో ఏదో చేసిండు అనుకొని మనందరికి వి సీ ఆల్ దట్. దాంతో దే ఆర్ టెండర్ మైండ్స్ అరౌండ్ అంటే 8th 9th వాళ్ళు అప్పుడప్పుడే దే స్టార్ట్ గ్రోయింగ్ అప్. వాళ్ళకు ఒక భావన, నాకు డెసిషన్స్ తెలియదా, నేను నా అంతలు నాకు తెలుసు, నా సొంత తెలివి అని. సో వెరీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఏజ్ అది. సో దానివల్ల డ్రగ్స్కి ఈజీగా ఎక్స్పోజ్ అవుతున్నారు, ఫిజికల్ రిలేషన్షిప్స్కి కూడా ఈజీగా ఎక్స్పోజ్ అవుతున్నారు. దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయి. ఎస్, పేరెంట్స్ ఎనఫ్ టైం ఇవ్వలేకపోవడం ఒకటి, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం వల్ల ఆ గ్రాండ్ పేరెంటింగ్ అనే అదొకటి మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ వానిష్ అయిపోయింది. అండ్ అలాంగ్ విత్ దట్ టూ మచ్ మేబీ ఎక్స్పోజర్ టు మనీ, వెరీ ఎర్లీ ఎక్స్పోజర్ టు ఈజీగా స్పెండ్ చేయగలిగే తత్వం డెవలప్ అయింది కాబట్టి కూడా భయం లేకుండా పోతుంది. పిల్లలు కూడా మేబీ పేరెంటింగ్ అంత ఫర్మ్గా లేకపోవడం, డిసిప్లిన్డ్గా లేకపోవడం వల్ల కూడా పేరెంట్స్ ఏమంటారు అన్న దాంట్లో ఈజీ
అయిపోయింది. సో యా, ఆల్ దీస్ ఆర్ అన్ఫార్చునేట్లీ లీడింగ్ చిల్డ్రన్ టు ద రాంగ్ పాత్. అలాగే సార్, ఈ రోజుల్లో మనం ఎక్కువ వరకు చూసినవి హార్ట్ అటాక్స్, చాలా చిన్న ఏజ్ వాళ్ళు చనిపోతున్నారు హార్ట్ అటాక్స్ వల్ల. దీనికి కారణం ఏమనుకోవచ్చు? హ్యాబిట్స్ అనుకోవాలా, లేదు అంటే డిప్రెషన్ అనుకోవాలా? వెల్, అంటే ఫ్రమ్ యాజ్ అ సైకాట్రిస్ట్ నేను చెప్పగలిగేది డెఫినెట్గా స్ట్రెస్ డెఫినెట్గా ఒక రోల్ ప్లే చేస్తుంది, అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంత గొప్పగా లేకపోవడం కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. బట్ ఐ థింక్ కార్డియాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ వుడ్ బీ ఇన్ అ బెటర్, అంటే దాని ఫిజియలాజికల్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మేబీ దే వుడ్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్. ఎందుకంటే యా, లేట్లీ ఆల్మోస్ట్ అంటే టీన్స్ ఎర్లీ 20s ఉన్న వాళ్ళు కూడా సడన్ డెత్స్ అనేది మనం చూస్తున్నాం, విచ్ ఇస్ అ సాడ్ ట్రూత్. బట్ హోప్ఫుల్లీ వీ ఫైండ్ అ రీజన్ ఫర్ దట్. ఈ పిల్లల విషయానికి వస్తే చాలామంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలామంది గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోయి ఉంటారు. కొంతమంది పిల్లలు ఫోన్స్కి అడిక్ట్ అయి ఉంటారు, ఫోన్స్తో ఆడడం చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు బయట ఆడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళలో ఎలాంటి తేడాలు ఉంటాయి? చాలా తేడా ఉంటుందండి. దట్స్ లైక్ చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఒక్కసారి ఫోన్లలో నీకు అలవాటు అయింది అంటే యూ హార్డ్లీ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్లీ దెర్ ఇస్ నో యాక్టివిటీ అట్ ఆల్. నువ్వు ఎప్పుడైతే నీ బోన్ గ్రోత్ మజిల్ గ్రోత్ అయ్యే ఏజ్లో నువ్వు ఉట్టి ఫోన్ పట్టుకొని ఆల్ యు ఆర్ గ్రోయింగ్ ఈజ్ సైట్, కళ్ళల్లో అద్దాలు వస్తున్నాయి తప్పితే దర్ ఇస్ నథింగ్ దట్ యు ఆర్ డెవలప్. అండ్ ఒక టీమ్ స్పిరిట్ కానీ, విన్స్ లాసెస్ విక్టరీస్, డిఫీట్ అయినప్పుడు ఆ లో నుంచి కానీ టీంలో కలిసి ఆడడం కానీ, ప్లానింగ్ కానీ, ఇవన్నీ సరే వీడియో గేమ్స్లో కూడా ప్లానింగ్ చేస్తాము, వీడియో గేమ్లో కూడా టీంలో ఆడతాము, కానీ ఇట్స్ ఆల్ వర్చువల్ కదా. దర్ ఇస్ నథింగ్ ఇన్ పర్సన్ జరిగేటిది ఏం లేదు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ కోర్స్ మీరు అసలు సాడ్లీ ఇవాళ రేపు గ్రౌండ్స్కి యాక్సెస్ లేదు కదా. అంటే ఎక్కడ పోయి ఆడతాము అని అనవచ్చు, కింద ఆడతారా బయట ఆడతారా ఏడ ఆడతారా, ఆడడానికి ఒక ప్రాపర్ గ్రౌండ్స్ లేవు, తక్కువైపోతుంది. ఆ గ్రౌండ్ దొరికినప్పుడు కూడా దే ఆర్ వెరీ బిజీ, వెరీ ఆక్యుపైడ్. పెద్దోళ్ళు ఆడతారు, చిన్నోళ్ళు ఆడలేరు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ డెఫినెట్గా హూఎవర్ దానికి ఐ డోంట్ థింక్ దేస్ అంటే ఆల్టర్నేటివ్ అండి. అవుట్డోర్ గేమ్స్ ఆడిన పిల్లలు విల్ బీ డెఫినెట్గా ఇన్ అ మచ్ సైకలాజికల్గా ఫిజికల్గా ఇన్ అ మచ్ బెటర్ ప్లేస్ డెఫినెట్లీ. అందులో ఐ థింక్ ఆర్గ్యూబుల్గా అనుకోవచ్చు, కానీ డెఫినెట్గా దాంట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా అంటే మీ నుంచి ఇప్పుడున్న పిల్లలకు కానీ యువతకి కానీ డిప్రెషన్లోకి గురవుతున్న వాళ్ళకి మీ నుంచి ఎలాంటి సలహాలు ఇస్తారు? నేను మీరు అడిగిన క్వశ్చన్స్ నుంచే ఇస్తున్న సలహా డెఫినెట్గా ఐ వుడ్ ఎంకరేజ్ పిల్లలల్లో పేరెంట్స్ ఎనఫ్ టైం ఇవ్వడము వుడ్ బి అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అట్లీస్ట్ 1 మీల్ అ డే కలిసి ఒక్క పూటనన్నా కలిసి భోజనం చేయడము, ఆ రోజు వాళ్ళు స్కూల్లో చేసినాయి మీరు ఆఫీస్లో చేసినాయి జనరల్గా ఏదైతే చెప్పగలుగుతారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారో, వాళ్ళు ఏమన్నా ఇంట్రెస్టింగ్గా చేసినా ఏదైనా బాధ జరిగి ఏదైనా బాధ అనిపించినా వాళ్ళకి చెప్పుకునే ఫ్రీడమ్ కలిగియడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫిజికల్గా కొంచెం యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయండి పిల్లలలో. గ్రౌండ్స్కి పోమనండి, టీమ్ స్పోర్ట్స్లో ఆడమనండి, ఇండివిజువల్ స్పోర్ట్స్ అయినా ఏదో ఒకటి జస్ట్ లెట్ దెమ్ అవుట్. అఫ్ కోర్స్ సేఫ్గా ఉన్న ప్లేస్లో, నాట్ జస్ట్ నువ్వు ఏడుకపోయి ఆడేసే అని కాకుండా సమ్వేర్ వేర్ యూ ఎన్ష్యూర్ ద సేఫ్టీ, కానీ అవుట్డోర్ గేమ్స్ని మాత్రం ఎంకరేజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంచి మంచి విషయాలను మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ.